నమస్తే. అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఇది ఈ ఒక్కరోజుతో నేను తీసుకున్న నిర్ణయం కాదు. ఇది ఎన్నో సంవత్సరాలుగా హాస్పిటల్ వార్తలు రాస్తూ హాస్పిటల్లో వచ్చే రోగుల్ని దగ్గరుండి చూసి వాళ్ళు పడుతున్న కష్టాలు, అలాగే వాళ్ళు ఏ ఇబ్బందుల్ని ప్రతిరోజు ఎదుర్కొంటున్నారు అనే దాని మీద చూస్తే అనిపించింది. దీని మీద ఖచ్చితంగా ఈ విషయాలు ప్రభుత్వానికి తెలియచేయాలి. ఎందుకంటే పేదవాడి గొంతుక ప్రభుత్వం దాకా చేరదు. ఇలాంటి మీడియా ద్వారా కానీ మాధ్యమాల ద్వారా కానీ ప్రభుత్వానికి చేరినప్పుడే దాని మీద మంచి నిర్ణయాలు తీసుకుంటారు ప్రభుత్వం కూడా. అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే, ప్రతిరోజు వచ్చే పేషెంట్లు దాదాపు మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద సుమారుగా 1900 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ 1900 గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా జరిగే తంతు ఇదే. దీన్ని కనుక మనం కొంత మార్పులు చేర్పులు చేసుకోగలిగితే కనుక భవిష్యత్తులో మనం చేయబోయే ఈ మార్పుల వల్ల ఏమవుతుందంటే, ఒక కార్పొరేట్ స్థాయిలో మనం వైద్యం అందించిన వాళ్ళం అవుతాము. అలాగే ప్రజలు కూడా ప్రభుత్వాన్ని హర్షిస్తారు. అంటే వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల. అది ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఏంటనేది ఇప్పుడు చూసుకుందాం. ఈరోజు చేస్తున్న వీడియో ప్రభుత్వ పెద్దలు మరియు హెల్త్ మినిస్టర్ గారు అండ్ హెల్త్ సిఎస్లు, అలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పూర్తి వీడియో చూడండి. అంటే ఎందుకు ఈ వీడియో స్పెషల్గా చెప్తున్నామంటే, చాలా ఉపయోగకరం. ఇది హాస్పిటల్లో ఏదైనా పేషెంట్ రోగి హాస్పిటల్లో చేరినప్పుడు వాళ్ళకి ఇన్ పేషెంట్ అవ్వగానే ఏం చేస్తారంటే, వాళ్ళకి ఇలా బ్యాండెడ్ తోటి వేసేసి క్యాన్లో పెడతారు. ఈ క్యాన్లో పెట్టి అంటే సెలైన్ పెట్టడానికి కానీ లేకపోతే ఐవీ ఇంజక్షన్ ఇవ్వడానికి కానీ ప్రతిదానికి కూడా ఇలా చేయాల్సిందే. ఇక్కడ ఎందుకు దీన్ని చెప్పుకుంటున్నామంటే, ఈ ప్లాస్టర్ ఏమవుతుందంటే, ప్లాస్టర్ వేసి ఒక రౌండ్ అట్లా వేసేసి వదిలేస్తారు. ఈ స్టాఫ్ ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి ఇది ఊడిపోతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే, అంటే ప్లాస్టర్ వేయటం వల్ల ఇక్కడ వరకు నుంచి ఇక్కడ వరకు వేస్తే ఊడిపోతూ ఉంటుంది. ఊడకుండా ఉండాలంటే చుట్టూ రౌండ్ వేసి 2 రౌండ్లు తిప్పుతూ ఉంటారు. దీనివల్ల రాత్రికల్లా టైట్ అయిపోయి ఏమవుతుందంటే, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. అసలు ఎవరు గమనిస్తారు దీన్ని. పేషెంట్లకి చేతి చుట్టూ రౌండ్ వేసేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది ఒకటి. రెండవది, ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఈ బ్లడ్ కారి ఇక్కడి నుంచి ఇదంతా కూడా నల్లగా ఫంగస్ పెట్టేస్తూ ఉంటుంది. ఫంగస్ పెట్టేసి వీళ్ళకి పేషెంట్ అంటే రోగి కోలుకోకపోగా కొత్త రోగులు కొని తెచ్చుకోవాలి. కొత్త రోగులు కొని తెచ్చుకోవటం కాకుండా వీళ్ళు అంటే చేతికి ఈ టైపున ఉంటుంది, ఈ టైపున ప్లాస్టర్ ఉంటుంది వల్ల ఇటువైపు ఏమవుతుంది, ఇట్లాగే ఉండిపోవటం వల్ల వీళ్ళు ఏదైనా పట్టుకున్నా చేస్తుందే కానీ ఇదంతా నల్లగా మారిపోయి వాళ్ళకి ఈ మూమెంట్ కూడా ఆగిపోతుంది. అంటే చేతికి నిదానంగా స్పర్శ కోల్పోతున్నారు కొంతమంది, చాలామంది. నేను అబ్జర్వ్ చేసిన అదే. వాళ్ళు స్పర్శ అంటే ఈ మూమెంట్ ఉండక ఇట్లాగే ఉండిపోతున్నారు వాళ్ళు. కొంతమంది అయితే సెలైన్ పెట్టిన ఇట్లాగే ఉంటారు. చేయి మూసుకోమంటే నొప్పి వస్తుంది అంటారు. అంటే చేయి మూసుకోలేరు వాళ్ళు. అంటే స్ట్రెచ్ అవ్వదు. అది అవ్వకపోవటం వల్ల ఇట్లా ఉండిపోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. సరే, దీనికి ఆల్టర్నేటివ్గా మంచి ఆప్షన్ ఉంది. కాకపోతే దానికి ఖర్చు కూడా తక్కువే. కానీ పబ్లిక్ ఇది ఈజీ ఫిక్స్ అంటారు దీన్ని. ఈ ఈజీ ఫిక్స్ వేయటం వల్ల ఏమవుతుందంటే, క్యాన్ల కదలకుండా ఉంటుంది. అది వేయటం వల్ల క్యాన్ల కదలకుండా ఉంటుంది. ఒక స్ట్రిప్ అడ్డంగా వస్తుంది కాబట్టి పేషెంట్ చేరిన రోజు నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా అది కదలదు. అంటే మనం తీస్తే తప్ప దానంతటా అది ఓడదు. పైగా వాటర్ ప్రూఫ్. అది వాటర్ ప్రూఫ్ కావటం వల్ల పేషెంట్ స్నానం చేయొచ్చు, వాష్రూమ్కి వెళ్ళొచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అయితే ఒకవేళ ఇది వేస్తే రేట్ ఎక్కువ అవుతుందేమో అనుకుంటారేమో. రేట్ ఏమి ఎక్కువ కాదు. ఇక్కడ రేట్లో ఎలాంటి తేడా ఉండదు. ఇది వచ్చేసి అంటే గవర్నమెంట్కి మనకి సుమారుగా బయట మెడికల్ షాప్లో దొరికేది 10 రూపాయలు దొరుకుతుంది ఈ ప్లాస్టర్ వచ్చేసి. కానీ గవర్నమెంట్ పర్చేస్ చేసుకుంటే కనుక అది 2 రూపీస్ 3 రూపీస్కి వచ్చేస్తుంది. కానీ ఇది వేయటం వల్ల క్యాన్లా సేవ్ అవుతుంది. అండ్ ఈ ప్లాస్టర్
ఆ వేసే ప్లాస్టర్ 2 రౌండ్లో వేస్తున్నారు. అది తక్కువ కాస్ట్ కాదు. 4 రోల్స్ ఉంటాయి, 240 రూపాయలు పడుతుంది. అంటే అది ఎంతకు వస్తుంది ఏంటో తెలియకపోవడం వల్ల ఏంటంటే ప్లాస్టర్ చాలా వేస్ట్ అవుతుంది. ప్లాస్టర్ కదిలిపోవటం వల్ల క్యాన్లా తీస్తున్నారు. ఈ క్యాన్లా అంటే ఇది మార్కెట్లో వచ్చేసి ఇది క్యాన్లా, ఇది ఐవి సెట్ క్యాన్లు అంటారు దీన్ని. ఇది సుమారుగా 80 రూపాయలు గవర్నమెంట్ వచ్చేస్తుంది దీనికి. ఈ సెట్ ఒక్కసారి వేస్తే కనుక పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే వరకు ఉండాలి. కానీ అలా ఉంటుందా ఇక్కడ? ఏమవుతుంది, ఓ రోజు ఇక్కడ వేయగానే టేపులు ఊడిపోయి కదిలిపోగానే ఇక్కడ ఏంటంటే కుదరదు. ఇక మళ్ళీ గుచ్చితే అది లోపల కరెక్ట్గా సెట్ అవ్వకపోవటం ఏం చేస్తారు, దీన్ని తీసేసి దీనికి వేస్తారు, ఈ చేతికి వేస్తారు. ఇట్లా ఎక్కడో సెట్ వేయటం వల్ల ఏమవుతుందంటే దీని కాస్ట్ పెరుగుతుంది, టేప్ కాస్ట్ పెరుగుతుంది. ఇవన్నీ పెరగకుండా ఉండాలంటే ఇలా మనం ఈజీ ప్లాస్టర్ కనుక వేసుకుంటే, ఈజీ ప్లాస్టర్ అంటే ఇవి ఇలా వస్తుంది. ఈ ఈజీ ప్లాస్టర్ కనుక వాడుకుంటే కనుక చాలా మనీ సేవ్ అవుతుంది గవర్నమెంట్ ప్రభుత్వానికి. అలాగే పేషెంట్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటారు. దానివల్ల చాలా కంఫర్ట్గా ఉండటమే కాకుండా బ్యాక్టీరియా చేరదు, ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ చేరకోకుండా వాళ్ళు డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా దీంతో ఇబ్బంది లేకుండా ఉంటారు. అలా కాకుండా చుట్టూ ప్లాస్టర్ వేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది, అలాగే వాళ్ళకి మూమెంట్ కూడా తగ్గిపోతుంది. ఇది ప్రభుత్వం ఒకసారి ఆలోచించి దీని మీద ఈ నిర్ణయం తీసుకుంటే కనుక మనం ఇట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ప్రభుత్వం ఏమవుతుందంటే వీళ్ళకి పబ్లిక్ ఎలా ఫీల్ అవుతారంటే ప్రభుత్వ హాస్పిటల్లో కార్పొరేట్ వైద్యం లాగా ఒక నీట్గా చేస్తున్నారన్న మంచి పేరు ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేస్తే బాగుంటుంది. ఇక రెండో అంశం వచ్చేసి సిరంజిల గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇవి ఇది రెగ్యులర్గా వాడే సిరంజిలు ఆసుపత్రుల్లో ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి కానీ ప్రైవేట్ ఆసుపత్రి కానీ ఏదైనా సరే ఇవి వాడతారు. అలాగే వీటిని ఇన్సులిన్ చేయటానికి, డయాబెటిక్ పేషెంట్లకు ఇన్సులిన్ చేయటానికి వాడతారు. ఈరోజు ఈ సిరంజి గురించి ఎంత చెప్పుకోవాలనుకుంటున్నామంటే నేను చూసినంత చాలా వరకు ప్రభుత్వ ఆసుపత్రులు ఏం చేస్తున్నారంటే డయాబెటిక్ పేషెంట్ అంటే పేషెంట్ చేరిన తర్వాత తనకు డయాబెటిక్ ఉంది, ఇన్సులిన్ చేయాల్సిన పరిస్థితి ఉంటే కనుక వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఈ సిరంజి ఒకటి ఇచ్చేస్తారు. ఈ సిరంజి ఇచ్చి ఏమంటున్నారంటే ఇది నువ్వు డిశ్చార్జ్ అయ్యే వరకు నీ దగ్గరే జాగ్రత్తగా కట్టిపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు రోజు ఆ స్టాఫ్ ఏం చేస్తారంటే వైల్ ఇన్సులిన్ వైల్ తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఇన్సులిన్ వైల్ తీసుకొచ్చి పేషెంట్ దగ్గర ఉన్న ఈ సిరంజిని తీసుకుని ఈ సిరంజి తోటి ఇంజక్షన్ చేసి మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ పేషెంట్కి ఇచ్చేస్తారు. మళ్ళీ నేను సాయంత్రం లేకపోతే రేపు ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు ఇస్తే మళ్ళీ ఇదే సిరంజి తోటి ఇంజక్షన్ చేస్తున్నారు. ఇలా ఈ సిరంజిని 10 రోజుల పాటు వాడుతున్నారు. ఎవరైనా గమనించారా దీన్ని? అసలు ఒక్కసారి సిరంజి ఇలా ప్యాకింగ్లో ఉన్న సిరంజిని వాడటం ఎంత సేఫ్ మనిషి. అలాగే ఓపెన్ చేసేసి ఈ సిరంజి పేషెంట్కి ఇచ్చి దీన్ని మీరు భద్రంగా దాచుకోండి, మీరు అడ్మిట్ అయిన కాడి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా ఇదే వాడాలి మీరు. మేము ఓన్లీ ఇన్సులిన్ ఇస్తాము, ఇన్సులిన్ దీంట్లో ఎక్కించి మీకు ఇస్తాము, మళ్ళీ మీరు జాగ్రత్త దాచుకోవాలి అంటే ఇది కరెక్టేనా? అసలు సిరంజి కాస్ట్ ఎంత? ఇందుకు అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమా లేకపోతే గత పాలకులు తీసుకున్న నిర్ణయమా, ఎప్పటి నుంచి ఇది నడుస్తుందో తెలియదు. కానీ దీనివల్ల చాలామంది సఫర్ అవుతాం కాకుండా ఇబ్బందులు కూడా పడుతున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే పేషెంట్లు దీన్ని జాగ్రత్తలు దాచుకోలేరు. వాళ్ళు మంచం పక్కన బెడ్ పక్కన అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు. అలాగే ఇది ఓపెన్ ఏరియాలో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీటికి రకరకాల బ్యాక్టీరియాలు సోకే అవకాశాలు ఉన్నాయి. సో ఈయన కాస్ట్ అనుకుంటే ఏమీ కాదు. మనకి సిరంజి వచ్చేసి మామూలు సిరంజి ఇది ₹2.40 45 పడుతుంది మనకి. ప్రభుత్వానికి బల్క్లో ఉంటుంది కాబట్టి ₹2.45. అంటే మామూలు దీని మీద ఎంఆర్పి ₹10 ఎంత ఉంటుంది, ప్రభుత్వానికి ₹2.40 వస్తుంది అనేసి నేనేం చేస్తానంటే అసలు ఇన్సులిన్ సిరంజిలు ఎంత కాస్ట్ ఉంటుంది,
ఏమైనా కాస్ట్ ఎక్కువ అని కనుక్కుందాం వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు కూడా చెప్పిందంటే ఈ సిరంజి కూడా ₹2.30 ₹2.40 కొంటున్నాం బల్క్లో. స్టాకు సరిపడినంత ఉంది రాష్ట్రం మొత్తం మీద. అన్ని హాస్పిటల్స్లోనూ అన్ని సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్లో కూడా ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ సిరంజెస్ సరిపడా ఉన్నాయి. అయినప్పటికీ పేషెంట్కి ఓన్లీ 10 రోజులకు ఒకసారి ఒక సిరంజ్ ఇస్తారంట. ఈ మధ్యలో ఏదన్నా ఈ సూది బెండ్ అయిపోయినా లేకపోతే పేషెంట్కి అంటే దిగతంలో టైట్గా ఉన్నా కానీ అప్పుడు మారుస్తారంట. అప్పుడు మార్చలేదు. ఎందుకు ఈ దుస్థితి? ₹2.50. దీని కాస్ట్ ₹2.50. ఎందుకు ఇంత ఇది అవుతున్నారు? ఎలాగ కొంటున్నారు కదా. ఈ సిరంజ్లు ఎంత వాడుతున్నారు? రాష్ట్రం మొత్తం మీద దాదాపుగా 1900 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. 1900. ఈ 1900 ఆసుపత్రుల్లో ఆన్ అండ్ యావరేజ్ 100 మంది పేషెంట్లు వేసుకున్నా. సుమారుగా 100 కాదు, చాలామంది ఉంటారు. కానీ రోజుకు 100 మందికి ఇంజక్షన్ చేసినా కానీ దగ్గర ఎంత అవుతుంది? మన రాష్ట్రంలో సుమారు 1900 హాస్పిటళ్ళు ఉన్నాయి. హాస్పిటల్కి ఓపీ అంటే ఇన్ పేషెంట్లు కానీ ఓపీ పేషెంట్లు కానీ ఎవరైనా సరే లెక్కేసుకుంటే ఒక 100 మంది వేసుకుందాం లీస్ట్. ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ రక్త పరీక్ష కేంద్రాల్లోనే చాలా అవుతాయి. అలా కాకుండా అసలు పేషెంట్ని ఓన్లీ 100 మంది లెక్కేసుకుంటే హాస్పిటల్ చొప్పున 1,90,000 ఇంజక్షన్లు సిరంజీలు వాడతాం పర్ డే. ప్రభుత్వం ఏ మాత్రం వెనకాడకుండా పబ్లిక్ కోసం వాళ్ళ ఆరోగ్యం కోసం అంత ఖర్చు పెడుతుంది. అలాగే వీటిని కూడా ఎక్కడ కూడా తగ్గకుండా సఫిషియెంట్గా స్టాక్ అందుబాటులో ఉంచుతుంది. కానీ ఎవరి ప్రోద్బలం వల్ల ఎవరి సలహాల వల్ల ఏం చేశారో వీటిని ఇవ్వకుండా పేషెంట్ని దాచుకోమంటాం చాలా దుర్మార్గం. ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించి వీటి మీద, అంటే ఇది కాస్ట్ కాదు కదా, వీటి కాస్ట్ ఒకటే ఉన్నాయి కాబట్టి డిస్పోజల్ అంటే ఒక్కసారి వాడిన తర్వాత వాటిని పారవేయటం, మళ్ళీ కొత్తది వాడే విధంగా చర్యలు తీసుకుంటే చాలా వరకు బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకుని మంచి నిర్ణయాలు తీసుకుంటే పబ్లిక్ కూడా, అంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల గురించి వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి వీటి కూడా ఒకసారి పునఃపరిశీలన చేసి మంచి నిర్ణయం తీసుకుంటే కనుక ప్రజలు మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఇష్టపడతారని చెప్పేసి ఆశిస్తున్నాను.